హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆసమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో మనం ఒక 10 మినిట్స్లో పన్నీర్ బుజ్జి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పన్నీర్ బుజ్జి కోసం అయితే ఒక 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని ఇలా స్మాష్ చేసుకోవాలి చిన్న చిన్నగా. హ్యాండ్తోనే ఇలా నేను చూపిస్తున్నట్టుగా అంటే పన్నీర్ని ఇలా అవుతుంది, కొంచెం గట్టిగా అనాలి. ఇప్పుడు కర్రీ కోసం అయితే సన్నగా ఒక 5 నుండి 6 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, ఉల్లికాడలు అన్నీ తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లికాడలు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగగానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం వేగగానే నలకొట్టుకున్న వెల్లుల్లి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఎప్పుడైనా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక అల్లం పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంటుంది కదా, దాన్ని ఇందులో వేసి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. కర్రీ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక 5 మినిట్స్ పాటు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత పన్నీర్ కూడా కొంచెం మగ్గినట్టు అనిపించిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా ధనియాల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పన్నీర్తో మీరు ఒకసారి ఇలా బుజ్జి చేశారంటే ప్రతిసారి ఇలానే ట్రై చేస్తారు, అంత బాగుంటుంది టేస్ట్. బ్యాచిలర్స్ కూడా ఒక 10 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పన్నీర్ ఇలా అయిన తర్వాత సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కానీ నాకు కొంచెం పన్నీర్ ఇలా క్రిస్పీగా ఉంటే ఇష్టం, అందుకని ఇంకొక 2 మినిట్స్ ఎక్స్ట్రాగా ఉంచి సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అంతే, పన్నీర్ కర్రీ రెడీ అయింది. ఇప్పుడు వేడివేడి రైస్లోకి పన్నీర్ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.